May I now request Shri Deepak John Garu, the Chairman of Telangana State Minority Finance Corporation, to extend his greetings. Praise the Lord. Praise the Lord. Andariki namaskaram. Firstly, I'd like to congratulate CRII for having successfully conducted this meeting, which talks about religious freedom for the Christian community. Baburao Garu and team, congratulations. I hope this is one of the many kind of meetings that we will have in the days to come across the state. క్రైస్తవ హక్కుల గురించి చాలా వక్తలు ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో శామ్యుల్ గారు చెప్పింది నేను మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ది కేమ్ ఫర్ ద సోషలిస్ట్. ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ బికాస్ ఐ వాజ్ నాట్ అ సోషలిస్ట్. Then they came for the trade unions. I did not speak out because I was not a trade unionist. Then they came for the Jews. I did not speak out because I was not a Jew. Then they came for me and there was no one left to speak for me. అంటే ఇక దీనికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మనము మన క్రైస్తవ సమాజంలో జరిగే ప్రాసిక్యూషన్ పైన మనము సెల్ఫీలు తీసుకోకుండా హెల్ప్ చేయడానికి ముంగట వస్తేనే మన ఇబ్బందులు దూరం అవుతుంది. చాలామంది సెల్ఫీలు కొరకు వస్తారు, నాట్ విత్ అన్ ఇంటెన్షన్ టు హెల్ప్, బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెల్ఫీస్. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీ పర్పస్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి క్రైస్తవ సంఘాలకు సంబంధించింది. పాస్టర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ గ్రౌండ్లో పనిచేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకంటే దెర్ ఇస్ నో కామన్ ఎజెండా ఫర్ ఆల్ దీస్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్. సిఆర్ఐ లాగానే ఏడిఎఫ్ కూడా క్రైస్తవుల కొరకు పర్సిక్యూషన్ విషయంలో పనిచేయడం జరుగుతుంది. సో టుడే ఈరోజు ఐ డోంట్ నో అబౌట్ లాస్ట్ 10 years, నేనైతే చూడలేదు. గత 10 సంవత్సరాల్లో మన క్రైస్తవ సమాజం కొరకు చిత్తశుద్ధిగా పనిచేసే చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ని చూశాను. అదేవిధంగా వారి ఎజెండా నడిపించే ఆర్గనైజేషన్స్ని చూశాను. కానీ క్రైస్తవ సమాజం కొరకు ఒక ఫోకస్డ్ అప్రోచ్తోని చాలా తక్కువ ఆర్గనైజేషన్స్ చూశాను. వారితోని పనిచేయడానికి ప్రభుత్వము ముందుకు వస్తుందని మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పని కూడా చేస్తున్నాం. ఏడిఎఫ్ అయినా కానీ సిఆర్ఐ గారితో వెరీ క్లోజ్లీ వీఆర్ వర్కింగ్. ఈ యొక్క ఆలోచన క్రైస్తవుల పైన జరిగే దాడులు అయినా కానీ, రిలీజియస్ ఫ్రీడమ్ విషయం అయినా కానీ, దిస్ ఇస్ అ స్కూల్ ఆఫ్ థాట్. ఇది ఒక ఆలోచన. దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ హస్ స్టార్టెడ్ టుడే ఆర్ 10 years బ్యాక్. దిస్ హస్ స్టార్టెడ్ ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆల్సో. ఎవరైతే ఈ మనకు రిలీజియస్ ఫ్రీడమ్ అయినా కానీ పర్సిక్యూషన్ చేస్తున్నారో, దీస్ ఆర్ ద సేమ్ పీపుల్ హూ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. వారు ఏం చెప్పేవారంటే, దయచేసి మనము ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొవద్దు, మన బలము ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొని మనం వృధా చేసుకోవద్దు. మీ యొక్క బలం క్రైస్తవులని, ముస్లిమ్స్ని కొట్లాడడానికి మీరు సేవ్ చేసుకోండి అని ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల ముందు, ఇండిపెండెన్స్ వచ్చే ముందే చెప్పడం జరిగింది. ఇది ఒక భావాజాలం అన్నమాట. దీన్ని మనము గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనము కొంతమంది వక్తలు చెప్పడం జరిగింది, సౌత్ ఇండియాలో ఇది పెద్ద లేదు కానీ నార్త్లో ఇది చాలా విపరీతంగా ఉందని. ఇది మనకు ఒక ఆపర్చునిటీ. This is an opportunity for us to stand up against these fascist forces and be a role model to the rest of the country as to how the Christian community should work against these communal forces. So దయచేసి మనమందరము కలిసి దీన్ని పోరాటం చేయాలని మనవి చేస్తున్నాము. ఇవాళ ఉన్న పరిస్థితులలో మనకు కిరాయికి, క్రైస్తవులు అని చెప్తే కిరాయికి ఇల్లు ఇవ్వరు, మన పైన కేసులు వేస్తారు. మనం ఎక్కడైనా
మన శ్మశాన వాటికలో లేకపోతే మన గ్రేవ్యార్డ్స్లో మనము క్రిమేట్ చేయనీకి వెళ్తే మీరు ఇక్కడ చేయనీకి లేదని చెప్పేసి ఏదో 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు దూరం ఎక్కడో వెళ్ళి క్రిమేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా చర్చ్ పర్మిషన్స్ ఇవ్వరు, కాస్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వరు, దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ మనము ఒక మీటింగ్ జరుపుకునే పరిస్థితి ఉంది, మనకు పెద్ద ఇబ్బందులు లేవు. కానీ మనము ఇతర రాష్ట్రాలకు వెళితే మీటింగ్లు అయితే చాలా దూరము, ప్రేయర్ కూడా చేయని పరిస్థితి ఉంది. సో దయచేసి మనం అందరం కలిసి ఒక్క ఎజెండా, సింగిల్ పాయింట్ ఎజెండా, దాట్ వీ విల్ ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, వీ విల్ ఫైట్ ఫర్ ది రిలీజియస్ ఫ్రీడమ్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. వీఆర్ దేర్ టు హెల్ప్, వీఆర్ నాట్ ఫర్ సెల్ఫీ పిక్చర్స్. ఆ కమిట్మెంట్తో ముందుకు పోతే మనం ఖచ్చితంగా సాధిస్తామని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన క్రైస్తవ సమాజానికి కొన్ని సూచనలు, దయచేసి చాలామంది టీఆర్పీస్ కోసము ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్ ఛానల్స్లలో. ఎస్, మనం డిబేట్స్ అండ్ డిస్కషన్స్, వీ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్, బట్ ద డిస్కషన్స్ షుడ్ బీ అరౌండ్ రిలీజియస్ ఫ్రీడమ్, what the Christian community has done for this country, whether it is healthcare, whether it is education, whether it is the armed forces, whether it is the constitution, whether it is the legal practice system. ఇవంతా మన క్రైస్తవులే కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలాంటి విషయాలపైన మనం డిబేట్ చేసి క్రైస్తవ సమాజాన్ని మనం ఇంకా లేపాలా, కానీ ఇతరుల మతాలని, ఇతర దేవుళ్ళని కించపరిచి మా దేవుళ్ళు, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. సో దయచేసి ఇన్ పొలిటికల్ ఫోరమ్స్ అయినా కానీ, ఇన్ న్యూస్ ఛానల్స్ అయినా కానీ, యూట్యూబ్ ఛానల్స్ అయినా కానీ, లెట్స్ టాక్ అబౌట్ ఆర్ రిలీజన్. లెట్స్ నాట్ డిస్కస్ అండ్ డిబేట్ వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ అదర్ రిలీజన్ ఆర్ ఇతర రిలీజన్స్ ని కించపరిచే కార్యక్రమం మనం చేయొద్దని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ పర్సిక్యూషన్స్ ఎందుకు జరుగుతున్నాయి? దట్ మీన్స్ దే ఫీల్ అ థ్రెట్. వీళ్ళు ఏదో చేస్తున్నారని ఒక ఆలోచన వాళ్ళ దగ్గర ఉంది. దట్ మీన్స్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. If people are attacking us, we are on the right track. If people are throwing stones at us, we are on the right track. So do not be afraid. Daro mat. And politically, I do not want to make any political statements from here, but politically also కొద్దిగా మనం ఎడ్యుకేటెడ్ ఉండాలా. మన క్రైస్తవుల కొరకు ఏ భావాజాలం మాట్లాడుతుంది, ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడుతుంది, ఏ లీడర్ మాట్లాడుతుంది వాళ్ళ దేశంలో ఆలోచించారా? మన రాష్ట్రంలో మన క్రైస్తవుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మన దేశంలో క్రైస్తవుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? అసలు లీడర్స్ అయినా కానీ, పొలిటికల్ పార్టీస్ అయినా కానీ, ఇఫ్ దే ఆర్ నాట్ టాకింగ్ ఫార్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ, దెన్ వై ఆర్ వి ఈవెన్ సపోర్టింగ్ దెమ్? చాలా రీజనల్ పార్టీస్ వచ్చేసి దే ఆర్ టైడ్ అప్ విత్ ద సో కాల్డ్ బీజేపీ అండ్ ది ఆర్ఎస్ఎస్. We all know that. What have the states governments done for the Christian community? మన బడ్జెట్స్ అయినా కానీ, లాస్ట్ 10 year బడ్జెట్ తీసుకున్నా కానీ, ఇట్ ఈస్ వెరీ పెథటిక్. మనకు ఒక క్రిస్టియన్ భవన్ కూడా కట్టేయని పరిస్థితి, శ్మశాన వాటికలు కూడా ఇవ్వని పరిస్థితి, చర్చ్ పర్మిషన్స్ కూడా ఇవ్వని పరిస్థితి, రైట్? సో చాలా రీజనల్ పార్టీస్ వచ్చేసి ద వన్స్ హూ ఆర్ సపోర్టింగ్ బీజేపీ, వాళ్ళకు కూడా మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. Indirectly, we are voting for them and they are supporting the BJP. So we have to be very careful as to who we have to support, because eventually the ones who are targeting us is a particular school of thought that says that this is a Hindu nation and they are attacking the constitution, and they are saying that the word secular and socialist should be removed from the constitution. We will change the constitution. కాన్స్టిట్యూషన్ ని మార్చేస్తే మళ్ళీ మనకు వీ హ్యావ్ నథింగ్ టు డూ, రైట్? సో వీ షుడ్ ఫైట్ ఫర్ ద కాన్స్టిట్యూషన్, అండ్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ CRI ఫర్ బ్రింగింగ్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ద రైట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ. అండ్ మనం దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. వన్ థింగ్ యాజ్ అ చైర్మన్ దట్ ఐ హావ్ నోటిస్డ్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్ దట్ వీఆర్ వెరీ, అరే ఏమైపోతుందో అని. We don't have to be worried because Constitution gives us the rights and the powers which we can use. Nobody, ఎవరు Constitution ని మార్చేయలేరు. The Constitution has given you those powers. So please do not be afraid.
ప్లీజ్ బీ యునైటెడ్ ఇన్ అవర్ అప్రోచ్. దాని కొరకు కూడా గవర్నమెంట్ ఒక చిన్న జియో కూడా తీసుకురావడం జరిగింది టు బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్. త్వరలోనే వస్తుంది. సో ఐ కంగ్రాచులేట్ CRI ఫర్ హ్యావింగ్ దిస్ వెరీ వండర్ఫుల్ మీటింగ్ టు ఎడ్యుకేట్ the clergy and the pastors about the rights, and please continue this work. And also I would like to appreciate the work that ADF is doing. ADF ఎక్కడ ఇబ్బందులైనా కానీ వారు కేసులు ఫైల్ చేస్తున్నారు, and they're doing it free of cost. ఇన్ని రోజులు మనకు ఎవరు లేరు అనుకున్నాం, కానీ now we have organizations like ADF, we have organizations like CRI, we have retired Christian IAS, IPS officers who are working non-stop to help with persecution issues. And as a corporation chairman, as government, we are a very secular government. We are all there with you. దేని విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదని మనవి చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.